హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు గులాబ్ జామున్ చేయబోతున్నాను. గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. ఇంకా ఇంకా పిండి వేసుకున్నాను. దానికి సరిపోయేంత వాటర్ వేసుకున్నాను. నేను కలపబోతున్నా. నాకు కొద్దిగా సరిగ్గా కలవలేదు. నేను కొద్దిగా వాటర్ వేసుకుంటా. మీకు కూడా కలవకపోతే మీరు కూడా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ గులాబ్ జామ్ పిండి అయిపోయిందనుకో. ఇప్పుడు గులాబ్ జామ్ పిండి ఉంది కదా, అది అయిపోయిందనుకో, మనం అది సరిగ్గా కలవలేదనుకో వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు సరిగ్గా కలవలేదనుకోండి, ఈ మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాల్స్ అయిపోయినాయి చూడండి. నేను పక్కన పెట్టేసుకున్నా. ఓకే, నేను ఇప్పుడైతే బాల్స్ చేసుకున్నా. ఈ బాల్స్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా రౌండ్గా చేయాలన్నమాట. ఈ బాల్స్ ఇంకోండి చూడండి, ఇలా పలకూడదు. మనం నూనెలో వేసామనుకోండి, ఇది పగిలిపోతుంది అన్నమాట, విడిగా అయిపోతుంది. అందుకని మనం జాగ్రత్తగా వేసుకోవాలి. ఓకే అండి, మనం వేసేటప్పుడు నూనె పడుతుంది కదా, అలా కాకుండా మన బాడీ మీద నూనె పడుతుంది కదా. ఓకే, బాడీ మీద నూనె పడుతుంది కానీ దీని మీద వేసుకొని అందులో వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు షుగర్ సిరప్ ఉంది. ఈ షుగర్ సిరప్ ఆన్ చేసాం. ఓకే, ఆన్ చేశాను. ఈ షుగర్ సిరప్లో మనం కొద్దిగా ఇవి వేసుకోవాలి, లాయకులు వేసుకోవాలి. మనము వేసేటప్పుడు ఇది రాకూడదు అన్నమాట, పైన లేయర్ రాకూడదు. ఇంకోండి, ఇది సరిగ్గా అవ్వలేదనుకోండి షుగర్ వేసుకోవాలి. నేనైతే కొద్దిగా షుగర్ వేసుకున్నా.
అయితే కొన్ని వేసుకున్నాను ఇక్కడ. ఇందాక చెప్పాను కదండి, గరిట మీద వేసుకొని అందులో వేసుకోవచ్చు. చూడండి ఎలా మరుగుతున్నాయో. చూడండి ఎలా మరుగుతుందో. మనము ఇవి రెడ్ కలర్లో అయిపోయాక షుగర్ సిరప్లో వేసుకోవాలండి. ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ ఆగాము. చూడండి, హాఫ్ అన్ అవర్ ఆగితే ఎంత లాగా వచ్చిందో చూడండి. చూడండి లోపల ఎలా వచ్చిందో. ఇది ఒకసారి మీరు ట్రై చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. మర్చిపోయాను, పిల్లలు పేరెంట్స్ పర్మిషన్ అడగకుండా స్టవ్ దగ్గరికి రాకూడదు. అప్పుడు పిల్లలు ఏదైనా స్టవ్ ఆన్ చేస్తారంటే అప్పుడు హౌస్ ప్రమాదం వస్తుంది. అందుకని ఇవి చేయకూడదు. థ్యాంక్ యూ.